Hello everyone, welcome to me channel monasikigai lo ఇవ్వాల మనం చేయబోతున్నాం కుకింగ్ డెడికేటెడ్ వీడియో. సో ఈ కుకింగ్ డెడికేటెడ్ వీడియోలో కూడా మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా, అందుకోసమని నేను ఏమనుకున్నా అంటే కర్రీ పఫ్స్ చేద్దామని. కర్రీ పఫ్స్ ఓవెన్లో బేక్ చేస్తారని అందరికీ తెలుసు, బట్ ఇవాళ నేను ఓవెన్లో కాకుండా కుక్కర్లో కర్రీ పఫ్స్ ఎలా చేస్తారు అనేది మీకు చూపించబోతున్నా. అండ్ కుక్కర్లో కూడా కర్రీ పఫ్స్ కుక్కర్లో కర్రీ పఫ్స్కి ఓవెన్లో కర్రీ పఫ్స్కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు అని మీకు అనిపిస్తుంది. రెండు ఒకేసారి ఓవెన్లో అండ్ కుక్కర్లో ఒకేసారి చేసి డిఫరెన్స్ అసలు ఏం ఉండదు అని చెప్పేసి మీకు ప్రూవ్ చేయబోతున్నా. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా నా ఛానల్ కి చేసేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నేను ఇక్కడ వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, పొటాటో అండ్ సమ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ గరం మసాలా తీసుకున్నాను నేనైతే. మీరు వెజిటబుల్స్లో ఇంకా బీన్స్ తీసుకోవాలన్నా, గ్రీన్ పీస్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్న వాటిల్లో ఇవి పిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటోస్ అండ్ క్యారెట్స్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే పొటాటోస్ అండ్ క్యారెట్స్ కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడతాయి కదా. సో ఇవి బాయిల్ అయిన తర్వాత మిగతా వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మీకు వీడియో యాక్చువల్ సౌండ్ వినిపిస్తాను. సహస్ర పాపది. అలా డే మొత్తం ఒక కంటిన్యూస్ మ్యూజిక్ ఉంటుంది అన్నమాట మాకింట్లో, అసలు బోర్ కొట్టకుండా. ఇప్పుడు కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత దీనికి క్యాప్సికమ్ యాడ్ చేద్దాం. వెజిటబుల్స్ అన్నీ ప్రాపర్గా బాయిల్ అయిన తర్వాత టొమాటో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టొమాటో ఒక్కసారి యాడ్ చేసాము అంటే వెజిటబుల్స్ మ్యాష్ అయ్యేలాగా బాయిల్ అవ్వడం అనేది చాలా లేట్ అవుతుంది. సో మనకు అది కొంచెం ముద్దలాగా వచ్చేలాగా కన్సిస్టెన్సీ కావాలి, మ్యాషీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెం లేట్గా టొమాటోస్ యాడ్ చేస్తున్నాం. చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసి కొంచెం వెజిటబుల్స్ అన్నిటిని మ్యాష్ చేసుకుందాం. మొత్తం మెత్తగా అయిపోకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేంతవరకు మ్యాష్ చేసుకోవాలి. మన ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. నేను దీన్ని ఫిల్ చేయడానికి పఫ్ పేస్ట్రీ స్క్వేర్స్ వాడుతున్నాను. మీకు పఫ్ పేస్ట్రీ షీట్స్ దొరికినా, స్క్వేర్స్ దొరికినా ఏదైనా వాడచ్చు. ఇది మీకు యాక్చువల్లీ చాలా ఈజీగా బయట దొరికిపోతుంది, బట్ ఇంట్లో చేయడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నేను అయినా కూడా ఒకసారి పఫ్ పేస్ట్రీ షీట్స్ చేయడం ఎలా అనేది స్పెషల్ వీడియో పెడతాను. ఇవి సాఫ్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 10 మినిట్స్ పడుతుంది. సో ఈలోపు అవన్నీ కూడా ప్రీహీట్ చేసి పెట్టుకుందాం 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 10 మినిట్స్ వరకు. నేను వీటిని 2 వేస్లో ఫోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే కుక్కర్లో పెట్టేదానికి, అవెన్లో పెట్టేదానికి డిఫరెన్స్ చూపించడం కోసం. సో ఇప్పుడు థా అయిపోతే అంటే సాఫ్ట్ అయిపోతే ఏంటంటే ఇలా మీకు ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి వస్తుంది. ఫ్రోజన్లో నుండి తీసిన వెంటనే అయితే ఫోల్డ్ చేస్తే బ్రేక్ అయిపోతుంది, అందుకని ఒక 10 మినిట్స్ గ్యాప్ కంపల్సరీ ఇవ్వండి ఫిల్లింగ్ చేసే ముందు. ఇలా అన్ని సైడ్స్ ప్రాపర్గా లాక్ చేసేసుకోవాలి. కుక్కర్లో పెట్టడం కోసం ఒక స్టీల్ ప్లేట్లో బటర్ పేపర్ ఆర్ బేకింగ్ షీట్ వేసి దాంట్లో పఫ్ పెట్టేసి మనం డైరెక్ట్ కుక్కర్లో పెట్టచ్చు. నేను అసలు కుక్కర్లో కింద ఏం వేయలేదు, జస్ట్ ఒక స్టాండ్ తీసుకుంటున్నా, ఆ స్టాండ్ పైన ప్లేట్ పెట్టేసి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి క్లోజ్ చేశాను. అండ్ మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేయాలి. మిగతా 3 పఫ్స్ని అవెన్లో బేక్ చేయడానికి కొంచెం బటర్తో బ్రష్ చేసి ఇది అవెన్లో పెట్టేస్తున్నాను.
సో ఇది కూడా అవెన్లో పెట్టిన తర్వాత 15 minutes పడుతుంది. సో మన 2 పఫ్లు ఒకేసారి రెడీ అవుతాయి అన్నమాట. 15 minutes అయిపోయింది. దే ఆర్ ఫుల్లీ బేక్డ్. ఇప్పుడు కుక్కర్లో పఫ్ ఎలా ఉందో చూద్దాము. పఫ్ ఇంకొకవేళ బ్రౌన్ అవ్వలేదు అనిపిస్తే మాత్రం ఇంకొక 2 minutes కుక్కర్ క్లోజ్ చేసి పెట్టొచ్చు. ఎందుకంటే ఇది ఫ్లేమ్ని బట్టి కుకింగ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా కుక్కర్లోకి వచ్చేసరికి, అందుకోసమని. ఇట్స్ టైమ్ టు సర్వ్ దెమ్ హాట్. చాలా పర్ఫెక్ట్గా 2 బేక్ అయిపోయాయి బ్రౌనిష్గా. బేకరీ స్టైల్ కర్రీ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొనాసికిgai. మీకేమైనా సజెషన్స్, కామెంట్స్ ఏం చెప్పాలనుకున్నా డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ లెట్ మీ నో. సో ఫర్ నౌ Mona is signing off from Monasikigai. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. సో విల్ మీట్ సూన్. బై బాయ్.